జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తన ప్రచారాన్ని ఆయన వేగం పుంజుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. డాక్టర్గా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడైనప్పటికీ తాను భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయబోతున్నానన్న విషయాల మీదనే ప్రజలకు వివరిస్తూ, ఓవైపు పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ, అదేవిధంగా తాను సొంతంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలో అన్న విషయం మీద ఒక క్లారిటీ ఉందని చెప్తున్నాడు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ప్రస్తుతం జీడీ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం సంబంధించిన గ్రామాల్లో పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది మీ పర్యటన, కానీ మీ ప్రచారానికి ఎలా స్పందన ఉంది? ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో స్పందన అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడ చూసారంటే జీడీ నెల్లూరు అంటేనే ఎవరికి తెలియడం లేదు. అంటే ఏమంటారంటే జీడీ నెల్లూరు అంటే ఏదైనా నెల్లూరా అని అడుగుతున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ స్థానిక ఎమ్మెల్యే ఒక డిప్యూటీ సీఎం, దాని తర్వాత ఎక్సైజ్ మినిస్ట్రీ, దాని తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇంత పెద్ద పోర్ట్ఫోలియో ఉండే ఒక మినిస్టరు ఈ ఊరు నేను మీరు ఎక్కడ నిలుస్తున్నారంటే జీడీ నెల్లూరు అంటే అది ఎక్కడుంది, నెల్లూరు పక్కన ఉందా లేదంటే తెలంగాణలో ఉందా అని అడుగుతున్నారు. అంటే రాష్ట్రంలో జీడీ నెల్లూరు గురించే తెలియలేదంటే ఎంత మటుకు ఈ నియోజకవర్గం వెనుకబడిందని మీకే తెలుస్తుంది. బేసిక్గా చూసారంటే రోడ్డు వసతులు మంచిగా లేవు. రోడ్డు ఉంటే డ్రైనేజ్ ఉండదు, డ్రైనేజ్ ఉంటే వాటర్ ట్యాంక్ ఉండదు, వాటర్ ట్యాంక్ ఉంటే నీళ్లు ఇంటింటికి రావు. ఇలాంటి ఇష్యూ బేసిక్గా ఉంది. ప్రతి ఊర్లో ఏం చెప్తున్నారంటే శ్మశానానికి దోవలేదు, మేము ఎవరైనా చచ్చిపోతే తీసుకుపోవడానికి కూడా మాకు రోడ్లు లేవు. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా వెనుకబడింది. మాకు ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఇవ్వండి మీరు అంటారు. ఎక్కడైనా మనం ఓట్లు పోయి నిజాయితీగా అడిగితే కూడా వాళ్ళు ఏమంటారంటే, సార్ వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తారు సార్, మీరేం పెద్దగా చేయబోతారు సార్ అనే టైప్లో జనాలకైతే బాగా విసుగుంది. సార్ మిమ్మల్ని కూడా టూరిస్ట్ క్యాండిడేట్ అంటే బయట నుంచి వస్తాడు, పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడని కూడా వాళ్ళు ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఓడిపోతారని భయం వచ్చేసింది. అది మెయిన్గా నారాయణ స్వామి అన్నారు, ఆయన సర్వే చేసి ఆయనకి బాగాలేదు తీయేసినారు. మళ్ళీ రెడ్డప్ప అన్నారు, ఎంపీ అన్నారు, ఆయనకు సర్వే చేసి ఆయన ఓడిపోతారని తీయేసినారు. మళ్ళీ ఈయన కాలు పైన పడి నా జగన్మోహన్ రెడ్డి దగ్గర కాలు పట్టుకొని మళ్ళీ ఎట్లయినా వాళ్ళ కూతురికి తీసుకొచ్చినాడు, కృపాలక్ష్మికి. ఆవిడ కూడా 100% ఓడిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చింది 100% ఈ నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేయాలని వచ్చినాను. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టినారో ఆ మేనిఫెస్టో మేము 100% ఇక్కడ పూర్తి చేస్తాం. ఇది కాకుండా నా ఓన్ మేనిఫెస్టో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తిరిగి చూసేటట్టుగా మేము దీన్ని తీర్చిదిద్దుతాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా దీన్ని 100% మేము కలిసి పనిచేసి వన్ ఆఫ్ ద బెస్ట్గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని వచ్చినాను. కానీ ఏదో టూరిస్ట్ లాగా వచ్చిపోవడానికి నేను క్లినిక్ అంతా వదిలేసి 400 పేషెంట్ వదిలేసి ఇక్కడ వచ్చి ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. సరే, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు మీరు? నేను మెయిన్గా ఇక్కడ చూసేది ఏంటంటే మా యూత్ చాలా దండిగా ఉన్నారు. చాలా యూత్స్ అయితే చదువుకొని బీటెక్ చదువుకొని, ఎంటెక్ చదువుకొని, బీకామ్ చదువుకొని, ఎంకామ్ చదువుకొని, ఎంఎడ్ చదువుకొని జాబ్లు అయితే లేవు. వాళ్ళు ఎంత దారుణం అంటే కొంతమంది అమెజాన్లో డెలివరీ బాయ్గా ఉన్నారు, స్విగ్గీలో డెలివరీ బాయ్గా ఉన్నారు, అదేవిధంగా షేర్ ఆటో తోలుకుంటున్నారు, కొంతమంది కూలికి పోతున్నారు, కొంతమంది పెయింట్కి జాబ్ పోతున్నారు. ఇవన్నీ వింటే మాకు నిజంగానే చాలా బాధేస్తుంది. ఇంత యూత్ చదువుకోవడమే గొప్ప, చదువుకొని ఇంట్లో ఉంటే పేరెంట్స్ కూడా అది బర్డన్గా ఉంటుంది. సో కాబట్టి మేము ఖచ్చితంగా మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ఇక్కడ మేము ఒక 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి అక్కడ మా యూత్కి అందరికీ ఫ్యాక్టరీ కట్టించి మా యూత్కి జాబ్ ఇవ్వాలా, మా యూత్ కళ్ళల్లో ఆనందం చూడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇందులో నేను మెయిన్గా ఏం ప్లాన్ చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి, హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ హెల్త్ కేర్లో బాగా చేస్తున్నాను కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ దండిగా తీసుకురావచ్చు. ఇక్కడే మెడిసిన్స్ రెడీ చేస్తారు, ఇక్కడ నుంచి అన్ని కంట్రీలకు పోవచ్చు, లేదంటే మన దేశానికి అన్ని రాష్ట్రాలకు పోవచ్చు. ఇది మెయిన్గా చేయాలనుకుంటున్నాను. ఇది కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చారు. ఇప్పుడు అనంతపూర్ అంటే అందరికీ తెలుస్తుంది, కియా మోటార్ అక్కడ ఉంది కదా అని చెప్పి. సత్యవేడు కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఆడ శ్రీ సిటీ ఉంది. ఇక్కడ మా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో చెప్పుకునేటట్టుగా పెద్దగా ఏం లేదు. సో కాబట్టి దీన్ని గుర్తు ఉండేటట్టుగా కొన్ని మంచి బ్రాండెడ్ కంపెనీలు తీసుకురావాలని నా ఉద్దేశం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకొస్తాను, అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలి. సో ఇవి తీసుకొస్తే మా యూత్ అందరికీ జాబ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఈ నియోజకవర్గము రాష్ట్రంలో అందరికీ తెలుస్తుంది.
మిత్రపక్షాల సహకారం ఎట్లుంది మీకు? చాలా బాగుంది. మా తమ్ముడు నాతో పాటే ఉన్నాడు 24 అవర్స్. మేము నైట్ 12 గంటలకు కూడా 1 గంట కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నాము, మంచిగా తిరుగుతున్నాము. రేపు గెలిచినా కూడా మేము మంచిగా ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము. చెప్పుకునేటట్టుగా ఈ నియోజకవర్గము ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది అనే టైప్లో జనాలు ఎప్పుడు గుర్తుంచుకునేటట్టుగా మేము చేస్తాం. యుగంధర్ గారు మీరు చెప్పండి, చాలా విభిన్నమైన పోరాటాలు చేశారు నియోజకవర్గంలో సమస్యల మీద, మీ మీద అనేక మీద కేసులు కూడా పెట్టారు. అయితే పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? మీ కూటమికి అనుకూలంగా ఉందని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది. అద్భుతమైనటువంటి ఒక ఒడంబడిక ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని మేము ఎక్కువ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక అసమర్థుడు, ఆయన కూతురు కూడా అసమర్థురాలు అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు గ్రామాలకు వెళ్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 1,00,000 మెజారిటీ సాధించడమే కూటమి లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఏ మండలాన్ని కూడా అభివృద్ధి చెందలేదు, ఏ మండలంలో కూడా ఆయన ఉపయోగపడలేదు, ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వాళ్ళ కూతురికి టికెట్ తీసుకుని ఏమి సాధించగలడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మా అధినాయకులు తీసుకున్న నిర్ణయంతో వచ్చినటువంటి ఏకాభిప్రాయంతో వచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో, డాక్టర్ థామస్ గారిని అఖండమైన మెజారిటీతో తీసుకొస్తాం. సర్వరంగ సమగ్రాభివృద్ధి అనే పదానికి అర్థం తెలియని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి అర్థం తెలిసేటట్లు చేయబోతున్నాం. మీరు చెప్పండి, వరుసగా 3 సార్లు ఓడిపోయింది నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ. ఈసారి మీరు సీనియర్ నాయకుడిగా విజయం సాధించబోతున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనసేన నాయకులు చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాము. థామస్ గారిని అఖండ మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తామని తెలియజేస్తున్నాం. అంటే మీరు 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు, ప్రతిసారి చాలా తేడాతో ఓడిపోయారు. అటు కుతూలమ్మ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత 2 సార్లు నారాయణ స్వామి గెలిచినప్పుడు కానీ, మీ మధ్య పోటీలో చాలా తేడా ఉంది. మీరు ఇప్పుడు 1,00,000 మెజార్టీ అని ఎలా చెప్పగలుగుతారు? అవునండి, కరెక్టే. అప్పుడు ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కొత్తగా వచ్చినటువంటి నారాయణ స్వామి వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఎక్కడ కానీ అభివృద్ధి చెందలేదు, ఎవరికి కానీ జాబ్స్ తీసివ్వటం లేదు. అటువంటి దాంట్లో అంతా వైఫల్యం చెందినారు. కాబట్టి ఇప్పుడు ఒక యువకులుగా చదువుకున్న వ్యక్తిగా ఒక డాక్టర్గా వచ్చినారు. కాబట్టి అతనికి అన్ని అర్హులు ఉన్నాయి. కాబట్టి అతను గెలుస్తాడనే ఉద్దేశం మాకుంది. ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, నారాయణ స్వామి పైన కావచ్చు ఉంది. మీరు చెప్పండి, ఎలా మీకు సమర్థవంతమైన అభ్యర్థి దొరికాడా? మీ నాయకుడు మీకు మంచి అభ్యర్థిని పంపించాడు? చిత్తూరు జిల్లా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మాకు ఒక అపురూపమైన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ గారు దొరికినారు. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రముఖుల్లో 3వ 4వ స్థానంలో ఉన్న ఒక అపురూపమైన డాక్టర్ కొన్ని వందల వేల మంది కుటుంబాలకి మరో బ్రహ్మలాగా సంతాన సౌభాగ్యాన్ని అందించి కొన్ని లక్షల మంది కన్నీళ్ళలో సంతోషాన్ని నింపినాడు. మా అదృష్టం ఏమంటే ఇప్పటి వరకు గంగాధర నెల్లూరు అంటే ఎక్కడ అని ప్రశ్నించే రోజు నుంచి మాకు ఒక జాతీయ అంతర్జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎంత ముఖ్యంగా ఉండారో, గంగాధర నెల్లూరులో దేశంలోనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు వ్యక్తి మాకు దొరికినాడు. అది నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు కదా ఆయన. నాన్ లోకల్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ మా ఎమ్మెల్యే థామస్ గారు పుత్తూరులో నివాసం ప్రారంభించేసినారు. డాక్టర్ వృత్తిలో ఉన్నందువల్ల పేదలకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలి కాబట్టి అక్కడ మెడ్రాస్లో ఉన్నారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక ఈ ప్రజెంట్ పూర్తి స్థాయి 100% మనకు జనాలు అందుబాటులో ఉండాలని పుత్తూరులో నివాసం తీసుకొని ఆల్రెడీ గృహప్రవేశం జరిగిపోయింది. మా అదృష్టం ఏమంటే స్థానికుడు మా కార్వేటి నగర మండలం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగర మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు మా ఎమ్మెల్యే అభ్యర్థి కష్టపడి జాతీయ స్థాయికి వెళ్ళినాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా జాతీయ అంతర్జాతీయ నాయకుడో వైద్య రంగంలో మా థామస్ గారు అంతర్జాతీయ నాయకుడు. అలాంటి లెజెండ్ మాకు దొరికినారు. ఈరోజు మా నమ్మకం ఏమంటే థామస్ గారు వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే కరెక్ట్గా స్పెల్లింగ్ తెలియని వ్యక్తి, అతనే నిలబడకుండా అతను కూతురికి టికెట్ తెప్పించుకున్నాడు. దళితులు జీడి నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోని దళితులు అత్యధికంగా ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశంలో తెలుగు తమ్ముళ్ళు మేము ఎలా 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నామో, వైసీపీలో కూడా 20-30 ఏళ్ళుగా సేవ చేసిన దళిత నాయకులు ఉంటారు. వాళ్ళకి ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, కనీసం ఒక ఎంపీపీ, ఒక పార్టీ ప్రెసిడెంట్ కూడా ఇవ్వకుండా తన భార్యకి జడ్పీటీసీ ఇచ్చుకోవడం, తన బంధువు రగించుకోవడం. అతను ఫ్యామిలీ ప్యాకేజీ. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఫ్యామిలీ ప్యాకేజీ. ఫ్యామిలీ కోసం ఎమ్మెల్యే అయినారు, ఫ్యామిలీ కోసం మంత్రి అయినారు, ఫ్యామిలీ కోసమే
అతను గడిపేసినారు. మా థామస్ గారు అలా గారు కష్టపడి గ్రామీణ స్థాయి నుంచి ఒక ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మెడ్రాస్ వెళ్ళి కష్టపడి వేల కోట్లు సంపాదించి రాజకీయాలకు ఎందుకు వస్తారు సార్? ఏదైనా ఉంటే రాజకీయాలకు వస్తే మనకు పేరు వస్తుంది, మంత్రి అవుదాము, సంపాదించుకుందాము, ఫ్యామిలీని బతికించుకుందాం అంటారు. మా నియోజకవర్గం రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం రేవంత్ రెడ్డికి ఎలా ఇది రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎలా దేశం పూర్తిగా చెప్పుకుంటారో, కుప్పం చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని ఎలా చెప్పుకుంటారో, రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఎలా చెప్పుకుంటారో, మన బీజేపీ మన మోదీ గారి నియోజకవర్గం ఎలా చెప్పుకుంటారో, దేశ స్థాయిలో గంగాధరనెల్లూరు నిలబడుతుంది. అతను సంపాదనకు రాలేదు, ఆల్రెడీ వేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి, కొన్ని వేల మందికి జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి. అతని ఉద్దేశం ఒకటే, నేను కష్టపడి దేవుడి ఆశీస్సులతో పైకి ఎదిగినాను, వేల కోట్లు నాకుంది, పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకుంటాను, ఇండస్ట్రీలు తెస్తాను. నా నియోజకవర్గం గంగాధరనెల్లూరు ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో, జిల్లా స్థాయిలో కాదు ఇంటర్నేషనల్కి ఎదగాలని దృఢ సంకల్పం వచ్చినారు. నారాయణ స్వామికి మా థామస్ గారికి తేడా లేదండి. మీరు చెప్పండి, మీ నియోజకవర్గంలో బాగా గ్రూపులు ఉంటాయి టీడీపీలో, ఈసారి అంతా కలిసికట్టుగా చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఇంతవరకు ఎట్టునిందో తెలియదు, కానీ థామస్ గారిని చంద్రబాబు నాయుడు ప్రకటించినాక అన్ని గ్రూపులు థామస్ గారి గ్రూపే, అన్ని గ్రూపులు థామస్ గారు వెంటనే నడుస్తున్నాయి. గ్రూపులు ఏం లేదు, ఎవరికన్నా చిన్న చిన్న భేదాలు ఉంటే కూడా సార్ని అందరిని కలుపుకొని పోతున్నాడు. కాబట్టి గ్రూపులు ఏమి లేదు. సార్ వెంట తెలుగుదేశం నిజమైన కార్యకర్త ఉన్నారు. సార్ వెంట ఎన్ని ఓట్లతో గెలిచినాడో నారాయణ స్వామి అన్ని ఓట్లతో ఓడిపోబోతున్నాడు. మళ్ళా ఇదే బిగ్ టీవీకి మళ్ళీ ఇంటర్వ్యూ పోతున్నాం. 50,000 మెజార్టీతో థామస్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఈ తెలుగుదేశం పార్టీ నమస్తే ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. అది కాకుండా ఇది వరకు వచ్చిన నాయకులంతా ఎవ్వరూ చేయలేని విధంగా మన థామస్ గారు మా కార్వేట్ నగరం మండలం, మనం పుట్టిన గడ్డకు మనం పేరుండేట్టుగా 10 మంది చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా ఉండకూడదు, శ్రీ సిటీ మారుతో మన కార్వేట్ గంగాధరనెల్లూరు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతోనే మేమందరూ సహకారం తీసుకొని మన థామస్ సార్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ నా కార్వేట్ నగర మండలం 5,000 మెజార్టీ పైన వస్తుంది, పైచిలకు వస్తుందని ప్రతి ఒక్కరూ థామస్ సార్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినారు థామస్ సార్కి. డాక్టర్ థామస్ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కార్వేట్ నగరం మండలంలోని ఒక గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అదేవిధంగా టీడీపీ శ్రేణులు, జనసేనకు సంబంధించిన నాయకులు, బీజేపీ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఈసారి థామస్ పూర్తి స్థాయి మెజార్టీతో గెలుపొందుతారు. గత 3 దఫాలుగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓటమి పాలైంది. కానీ ఈసారి విజయంతో బోనిచ్చి కొట్టబోతున్నాం, దీన్ని చంద్రబాబు నాయుడుకు కానుగ్గా ఇస్తున్నామంటూ కూడా థామస్తో పాటు మిగతా కార్యకర్తలు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి.